అమెరికా అధికారిక కేంద్రం వైట్ హౌస్ పెద్ద రచ్చకి వేదిక అవుతోందా? పదే పదే ట్రంప్ని చంపాలని కుట్రలు పన్నుతున్న వాళ్ళెవరు? ఆర్టిఫిషియల్ అనుకోవడానికి ఏం లేదు. ఆర్టిఫిషియల్ అయితే ఇప్పటికే అక్కడున్న మీడియానే ట్రంప్కి వ్యతిరేకంగానే ఉంది, బాగానే ఫోకస్ చేస్తుంది. కానీ ఒక ఉన్మాదంతో పెట్టరేగిపోతున్న శక్తులైతే ఏవో ఉన్నాయి. అవి బయట పెట్టట్లేదు అమెరికా. ఆ బయట పెట్టకపోవడమే అమెరికా చరిత్రలో మరొకసారి ఒక అధ్యక్షుడిని కోల్పోయే పరిస్థితి వస్తుందేమో. ఒకనాడు అధ్యక్షుడిని కాల్చి చంపినటువంటి సంఘటనల తరహా జరుగుతాయేమో తెలియదు. ఎందుకంటే ఇవాళ కూడా మళ్ళీ ట్రంప్ మీద ఇప్పటికీ 3 సార్లు జరిగినాయి దాడులు. ఇప్పుడు 4వసారి ట్రంప్ వైట్ హౌస్లో ఉండగానే ఒక దుండగుడు వైట్ హౌస్ దగ్గరకు వచ్చి 20 రౌండ్ల కాల్పులు, 1 కాదు 2 కాదు 20 రౌండ్ల కాల్పులు ఎడతెరిపి లేకుండా కాలుస్తూనే ఉన్నాడు. మొదట అతని వెపన్ని పడేయమన్నటువంటి భద్రతా బలగాలు ఆ పైన ఇక అతను ఉన్మాది అని గ్రహించిన తర్వాత కాల్చి పడేశారు. వాడు స్పాట్లోనే చచ్చాడు. ఇప్పుడు వాడికి సంబంధించిన లెక్క చూస్తే వాడు ఏదో పాలస్తీనాకి సపోర్టు, లేకపోతే కనుక ఇంకో దేశపు సపోర్టు, ఇరాన్ సపోర్టు లాంటి పదాలు వస్తాయి రేపొద్దున. మరి అంతగా తీవ్రవాద భావజాలం పెరిగినటువంటి సందర్భంలో ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు? వాళ్ళని ఉగ్రవాదులుగా ఎందుకు సీరియస్గా ట్రీట్ చేయలేకపోతున్నారు? ఉగ్రవాదం ప్రపంచంలో ఎవరినైనా ఏమైనా చేయగలమనేటటువంటి రూటు కరెక్టేనా అన్నది అమెరికా ఆత్మవిమర్శ చేసుకోకపోతే అమెరికా అధ్యక్షుల్ని వరుసగా కోల్పోవడం, లేకపోతే ఉగ్రవాదులకి మద్దతు ఇచ్చే అధ్యక్షులే మిగలాల్సిన పరిస్థితి వస్తుందేమో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం కనబడుతోంది.